నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తోంది, నిజమే. కానీ ఒక్కసారి ఆ కార్లలోని బ్యాటరీకి మంటలు అంటుకుంటే అది ఆపడం ఎవరి తరము కాదని మీకు తెలుసా? వేల లీటర్ల నీరు పోసినా, గంటల తరబడి శ్రమించినా ఆర్పలేని ఆ భయంకరమైన లిథియం అయాన్ మంటల ముందు అగ్నిమాపక సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే ఒక అద్భుతమైన ఆవిష్కరణ రంగంలోకి దిగింది. అదే టర్టిల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. కారు కింద దూరి ఒక తాబేలులా నిశ్శబ్దంగా తన పనిని పూర్తి చేసే ఈ రోబోటిక్ పరికరం మండుతున్న బ్యాటరీ గుండెల్లోకి నేరుగా నీటిని పంపి నిమిషాల్లో మంటల్ని చల్లారుస్తోంది. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఈవీ కార్ల భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ప్రాణాలను కాపాడే ఈ కొత్త రకం ఆయుధం గురించి ఈ వీడియోలో చూద్దాం. సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల మంటలను ఆర్పడానికి కొన్ని వందల లీటర్ల నీరు సరిపోతుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పరిస్థితి పూర్తి భిన్నం. ఈవీ కార్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలో థర్మల్ రన్అవే అనే రసాయన ప్రక్రియ జరుగుతుంది. అంటే బ్యాటరీలోని ఒక సెల్ వేడెక్కి మంటలు వస్తే అది పక్కన ఉన్న సెల్స్ ను కూడా దహించి వేస్తుంది. బయట నుండి నీరు పోసినా బ్యాటరీ ప్యాక్ ఒక గట్టి రక్షణ కవచంగా లోపల ఉండడం వల్ల నీరు లోపలికి వెళ్ళదు. ఒక నివేదిక ప్రకారం ఒకే ఒక టెస్లా కారు మంటలను ఆర్పడానికి సుమారు 30,000 లీటర్ల నీరు దానికి అవసరమైందట. కొన్ని వందల ఇళ్ల నీటి అవసరాలకు అది సమానం. ఈ సమస్యలను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా పరిశోధనలు చేసి చివరకు ఈ టర్టిల్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. టర్టిల్ అనేది ఒక చిన్న ఫ్లాట్ రోబోటిక్ పరికరం. దీనిని అగ్నిమాపక సిబ్బంది కారు కిందకు సులభంగా పంపించవచ్చు. దీని పనితీరు అత్యంత వినూత్నంగా ఉంటుంది. ఇది కారు అడుగు భాగానికి వెళ్ళగానే బ్యాటరీ ప్యాక్ యొక్క రక్షణ కవచాన్ని గుర్తించి దానికి ఒక శక్తివంతమైన డ్రిల్ ద్వారా చిన్న రంధ్రాన్ని చేస్తుంది. కొన్ని అత్యాధునిక టర్టిల్ మోడల్స్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో వస్తాయి. ఇవి బ్యాటరీలో ఏ భాగంలో ఎక్కువ వేడి ఉందో గుర్తించి సరిగ్గా అక్కడే రంధ్రం చేస్తాయి. దానివల్ల నీరు వృధా కాకుండా ఎక్కడ అవసరమో అక్కడే పడుతుంది. ఆ రంధ్రం ద్వారా హై ప్రెషర్ నీటిని నేరుగా బ్యాటరీ సెల్స్ మధ్యలోకి స్ప్రే చేస్తుంది. దీనివల్ల వేడి కేవలం సెకండ్లలోనే తగ్గిపోతుంది. బయట నుండి గంటల తరబడి నీరు పోయడం కంటే చాలా నేరుగా మూలాల్లోకి నీటిని పంపడం వల్ల మంటలు త్వరగా అదుపులోకి వస్తాయి. ఈ విధానం వల్ల కేవలం 500 నుండి 1000 లీటర్ల నీటితోనే మంటల్ని పూర్తిగా ఆర్పేయవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. ఈవీ బ్యాటరీల ప్రత్యేకత ఏంటంటే మంటలు ఆరిపోయాయని మనం అనుకున్న తర్వాత కొన్ని గంటలకో లేదా రోజులకో మళ్ళీ మంటలు అంటుకుంటాయి. దీనినే గోస్ట్ ఫైర్ అంటారు. అంటే టర్టిల్ సిస్టమ్ బ్యాటరీ సెల్స్ మధ్య ఉన్న గ్యాప్ లోకి నీటిని పంపి ఆ కెమికల్ రియాక్షన్ ను పూర్తిగా ఆపేస్తుంది. కాబట్టి ఈ గోస్ట్ ఫైర్స్ వచ్చే అవకాశం ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రధాన లాభము అగ్నిమాపక సిబ్బంది భద్రత. అంటే ఈవీ మంటల నుండి వెలువడే పొగ అత్యంత విషపూరితమైంది. ఈవీ బ్యాటరీ మండుతున్నప్పుడు హైడ్రోజన్ ఫ్లోరైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు విడుదలవుతాయి. అగ్నిమాపక సిబ్బంది ఆ పొగను పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అటు టర్టిల్ సిస్టమ్ ద్వారా మంటల్ని నిమిషాల్లో ఆర్పేయడం వల్ల ఈ విషవాయువులు గాలిలో కలిసే సమయం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా బ్యాటరీ ఎప్పుడు పేలుతుందో తెలియదు. అటు టర్టిల్ సిస్టమ్ ను వాడడం వల్ల సిబ్బంది కారుకు దూరంగా ఉండి దీనిని ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఈవీ కార్లలో మంటలు ఆర్పిన తర్వాత మళ్ళీ వచ్చే రీ ఇగ్నిషన్ ముప్పును ఇది శాశ్వతంగా తొలగిస్తుంది. ఈ టర్టిల్ పరికరాన్ని కేవలం చిన్న కార్లకే కాదు, పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు మరియు ట్రక్కులకు కూడా వాడవచ్చు. వాహనం యొక్క పరిణామాన్ని బట్టి ఇది బ్యాటరీ ఎక్కడుందో గుర్తించి సరైన ప్రదేశంలో డ్రిల్లింగ్ చేస్తుంది. ఈ డిజైన్ చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉన్న స్పోర్ట్స్ కార్ల కింద కూడా సులభంగా వెళ్తుంది. అటు బ్యాటరీ లోపల ఉష్ణోగ్రతను నేరుగా తగ్గించడం వల్ల రసాయన చర్య ఆగిపోతుంది. భవిష్యత్తులో ఈవీ వాడకం మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రతి ఫైర్ స్టేషన్ లో ఇలాంటి టర్టిల్ పరికరాలు ఉండడం తప్పనిసరి అని నిపుణులు చెప్తున్నారు. ఇది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు, ఈవీ విప్లవానికి ఒక భద్రత కవచం కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.